హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్. ఈరోజు నేను మీకు డిఫరెంట్ అండ్ హెల్దీ రెసిపీతో ముందుకు వచ్చానండి. అదేంటంటే ములగాకు తెలగపిండి కర్రీ. కావలసిన పదార్థాలు: మునగాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తెలగపిండి మరియు ఉప్పు, కారం, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ అంటించుకొని బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. అందులో కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అందులో కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇంకండి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయి కదా, అందులో ముందుగా మనం క్లీన్ చేసుకున్న మునగాకు వేసేసుకోవాలండి. మునగాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంత వీలైతే అంత మునగాకుని మన రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ మునగాకుని చక్కగా లేతగా ఉన్న ఆకు తీసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ముదురుగా ఉన్న ఆకులో ఏమవుతుందంటే కొంచెం చేదుదనం అనేది ఎక్కువ వస్తుంది. లేత ఆకులో మనకి ఏమి అసలు మునగాకు అనేదే మనకి తెలియదు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది కర్రీ. ఇది మగ్గిపోయిందండి. ఇది కంప్లీట్గా ఫుల్గా కుక్ అవ్వకూడదు. చూసారుగా, ఇలాగా ఇది మనం లేతాకు తీసుకున్నాం కాబట్టి త్వరగా ఫ్రై అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుందాం. వేసుకుని కలుపుకోవాలి. కలుపుకుని కొంతసేపు, ఎక్కువసేపు కాదు, కొంతసేపు మగ్గనివ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మునగాకు ఇది వాటర్లో కూడా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా వాటర్ కాగినాయి కదా, వాటర్ తో ఉడుకుతుంది. నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు అందులో మనం ముందుగా తీసుకున్నాం కదా తెలగపిండి, అది అందులో వేసేసుకోవాలి. ఈ తెలగపిండి అనేది మనకి నూనె గానుగలు ఉంటాయి కదండి, ఆ గానుగల్లో దొరుకుతుంది. మనం తినే తెలగపిండి అంటే, వంటల్లో వాడుకునే తెలగపిండి అంటే ఇస్తారండి. ఇప్పుడు ఇది కదండి, ఇలా కలిపేసుకుని అది మొత్తం ఉడికే వరకు సన్న సెగ మీద మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇది మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని బాలింతలు ఎక్కువగా తినటం వల్ల పాలు అనేవి బాగా పడతాయండి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆషాఢ మాసంలో ఇది ఒక ట్రెడిషనల్ వంటగా వండి అమ్మవారికి నైవేద్యంగా పెడతారండి. ఈ కర్రీని చాలా మంచిదండి, తప్పకుండా ట్రై చేయండి మీరు. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మనకి ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు తెలగపిండి కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్. ఈరోజు నేను మీకు డిఫరెంట్ అండ్ హెల్దీ రెసిపీతో ముందుకు వచ్చానండి. అదేంటంటే మునగాకు తెలగపిండి కర్రీ.